అందరికీ నమస్తే అండి. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ, ఇది మొన్న ట్యూస్‌డే వ్లాగ్ అనమాట. వెడ్నెస్‌డే నాకు జర్నీ ఉందండి. సో, ట్యూస్‌డే, మండే రోజు మీకు నేను వరమహాలక్ష్మి వ్రతం షూట్ చేసి వీడియో పెట్టాననమాట. సో, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, నేను ఊరికి ఎలా సిద్ధమవుతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఈ డీటెయిల్స్‌తో ఈ వీడియో ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు తెలుసు, లాస్ట్ ఒక 1 ఇయర్‌గానే నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ కూడా అప్పుడప్పుడు వ్లాగ్స్ లాంటివి పెడుతూ ఉన్నాననమాట. ఈ ఇయర్ అయితే డెడికేటివ్‌గా తప్పకుండా చూపించాలి ప్రతీదీ అని అనుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే మనం ఒక అంకిత భావంతో ఒక పని చేసే వెనుక కష్టం కావచ్చు, ఆ అంకిత భావం కావచ్చు ఎలా ఉంటుందో చెప్పాలి అనేది కూడా నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో, ఇక్కడ పీఠం చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతం కలశంతో ఎలా చేసుకోవాలి, సంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలి అనేటువంటి పూజా విధానం అందించి, ఇంకా పూజ అంతా షూట్ కంప్లీట్ చేసేసరికి రాత్రి 12 అయిందనమాట. అప్పుడు కూర్చొని మీతో ఒక 2 మాటలు మాట్లాడి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మిగతా పనులన్నిటికీ సిద్ధమవుతున్నా. అదే రోజు మనం ఊరికి కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఫలితం సరిగ్గా రాదు అని తెలిసినా కూడా ఒక్కోసారి మనం కష్టపడుతూ ఉంటాము. ఎందుకు అంటే, చూసే 10 మందిలో ఒక్కరికైనా అది ఉపయోగపడితే చాలు అనేటువంటి భావమే నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను అనమాట. క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. దీనికోసం ఎంత ఖర్చు పెడతాను, ఏంటి, ఏం పట్టించుకోను అనమాట. నేను వీడియో పర్ఫెక్ట్గా సమాచారంతో ఇచ్చానా లేదా, ఇది ఒక్కటే నా మైండ్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో, మీరు వరలక్ష్మి వ్రతం వీడియో చూసేసి ఉంటారు, ఆ తర్వాత రోజు వీడియో అనమాట ఇది. సో, ఇప్పుడు కూర్చున్నానండి. టైం వైపు చూడండి, ఎంత అయింది? తక్కువ 12 అయింది. దీనికోసం ఏర్పాట్లు ముందు రోజు నుంచి కావాల్సినవన్నీ తెచ్చుకోవడం. ముందు రోజు నుంచి కూడా చేయడానికి అవ్వదు, ఎందుకంటే రోజు వీడియో పెడుతున్నాను మీకు తెలుసు. సో, దీనికి కావాల్సినవన్నీ లోపల నుంచి అటకమించి దించుకోవడం, ఎలా చేద్దాం అనే ఆలోచన. ఈలోపు డైలీ మనకు ఉండే పనులు ఈ మధ్యలోనే అనమాట. సోమవారం అందులోనూ ఈరోజు. సో, ఇలా ఉందన్నమాట ఫేస్. ఇదిగో ఇలా సోఫాలో కూర్చున్నాను. ఇప్పుడే పూజ కంప్లీట్ అయ్యి చూపిస్తా చూడండి. ఇల్లు అంతా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక లెవెల్కి తీసుకురావాలి. మళ్ళీ నెక్స్ట్ డే పనులు నెక్స్ట్ డే ఉంటాయి. నేను తిరుపతి వెళ్తున్నాను అనమాట ఇవాళ. ఎందుకంటే అదంతా కూడా మీకు నేను చెప్తాను. స్వామివారి దర్శనంకి సడన్గా వెళ్తున్నాను అనమాట. ముడుపు చేర్చేది ఉంది. ఫస్ట్ అయితే మీకు ఇల్లు చూపిస్తా చూడండి ఎలా ఉందో. దీని కంటిన్యూటీ ప్రతిదీ కూడా మీకు అవుతుందన్నమాట వీడియో. ఇప్పుడు ఇదంతా తీసి, శారీ అంతా తీసి, సో ఒక్కసారి ఆలోచించండి, ఏడాదిలో ఒకసారి వ్రతం చేసుకోవడానికే 30 తిప్పలు పడుతూ ఉంటారు. ఎలా చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. నాకు తెలిసి ఒక్క తాంబూలంకి ముత్తైదువుల్ని మాత్రమే పిలిచి ఉండను. వండుకునేటువంటి పదార్థాలు ఈ 2 మాత్రమే తక్కువ. మిగతాదంతా పొద్దున్న నుంచి ఎలా పాటించాలో అలా, పూజ ఎలా చేసుకోవాలో అలా. నాకు భగవంతుడిచ్చే అదృష్టం ఏంటంటే, ప్రతిదీ కూడా 2 సార్లు చేసుకునేది. షూట్ చేసినప్పుడు కూడా అంతే నిబద్ధతతో, తలస్నానం దగ్గర నుంచి ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా నియమాలు పాటించడం వరకు. లక్కీగా ఈరోజు మండే పడింది కాబట్టి ఏమీ ఉండదు, పూజ ఉంటుంది నాకు. పైగా గోపద్మ వ్రతం ఒకటి. సో చూడండి ఇల్లు ఎలా ఉందో, ఉన్నట్టుగా చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇలా ఉందన్నమాట ప్రస్తుతం ఇల్లు. ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ అది తీసి, ఈ డెకరేటివ్స్ ఎక్కడికక్కడ సర్దేసి, అది మొత్తం దీపం కొండెక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేయనండి. ఇప్పుడు బట్టలు మార్చుకొని నిద్రపోతాను. సో ఇది చూడండి ఇలా అనమాట. మొత్తం వీటన్నిటిని తీయడం, ప్రతిదీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. చూడండి, సోఫానేమో ఈ పక్కకి జరిపేసా. ఇంకా అలంకారం కోసం ఎన్ని బయటకు తీసానో చూడండి. ఏ ప్లాన్ కోసం ఏది ఉపయోగపడుతుందో తెలియదు అని చెప్పేసి అన్నీ బయటకు తీసేస్తానన్నమాట. అదిగో వీటన్నిటిని ఒక లైన్లో పెట్టుకొని, రేపు సాయంత్రం 3:30కి బస్ అనమాట తిరుపతికి. నాకు 4 o'clockకి. ఇదిగో కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు వస్తాను. శుక్రవారం పొద్దున్న వస్తాను. వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. నేను మళ్ళీ వచ్చి మళ్ళీ నా వైభవలక్ష్మి చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. గబగబా మార్కెట్కి వెళ్ళాలి, వంటలు చేయాలి, అన్నీ చేయాలన్నమాట. సరే, అంతవరకు వెళ్ళొద్దు, ఇక్కడ వరకు చూపిస్తే ఇదండి. జస్ట్ మీకు మాట వరుసకి చెప్తున్నాను అనమాట. నాకు ఎంత ప్యాషనేట్గా, ఎంత ఇష్టంతో నేను చేస్తాను అనేది
మీకు చెప్తున్నాను, అమ్మవారికి కొనేటువంటి వస్త్రం దగ్గర నుంచి అక్కడ పువ్వులు చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 3 hours పాటు నేను చేసేటువంటి షూట్ కోసం అయినా కూడా భక్తి శ్రద్ధలతో చేస్తానన్నమాట. అమ్మ, ఈ వ్రతం ఒక్కరికన్నా ఉపయోగపడాలమ్మా, నేను చూపించే దాంట్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూడు తల్లి, ఒక్కరైనా ఆచరించి వాళ్ళకు తెలిసి ఇది మన ఛానల్ మన వీడియో పెట్టుకొని వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటే అంతకన్నా నాకు తృప్తి ఉండదమ్మా అని చెప్పేసి గుడికి వెళ్ళి దుర్గమ్మకి చెప్పొస్తానన్నమాట ఏదన్నా షూట్ చేసేటప్పుడు. అలాగే గురువుల ఆశీర్వాదం తీసుకుంటాను, అలాగే అమ్మకు కూడా చెప్పుకుంటానన్నమాట. సో మీరు ఒక్క వ్రతంకి పువ్వులు తేవాలి అంటే నేను ఎంత ఆలోచిస్తారు. నాకు ఎట్ ఏ టైం సోమవారము స్వామివారికి సంబంధించి, గోపద్మ వ్రతం కన్నయ్యకి సంబంధించిన అలంకారం, ఇక్కడ అమ్మకు సంబంధించిన అలంకారం. దీనికి ముందర రెండు వీడియోల్లో డిఫరెంట్ అలంకారాలు చూపించాను మీకు, అవునా? ఇదిగో ఇలా వీటన్నిటిని పొద్దున్న లేచి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ తీసి అంటే చీర అవి తీసి కిచెన్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. మ్యాక్సిమం ఇందాక క్లీన్ చేసేస్తానండి పూజ మొదలు పెట్టేటప్పుడే. అది కొంత అంటే మా శ్రీ వేసేవి కొన్ని ఉంటాయి, పుస్తకాలన్నీ పెట్టుకోవాలి. చూడండి కిచెన్ అంతా ఎలా ఉందో, ఇది క్లీన్ చేసి పడుకోవాలి. లేకపోతే మా వారు 3 o'clockకి లేస్తారు, ఆయన పూజ కట్టం ఇవన్నీ. ఇదిగో ఇంత చేస్తే ఒక 10,000 మంది చూస్తారా, 20,000 మంది చూస్తారా, కనీసం ఒక 5 నిమిషాల పాటన్నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారా అన్న గ్యారంటీ లేదు. తమ్ముని చూసి ఇలా స్క్రోల్ చేసేసేవాళ్ళు ఉంటారు, ఏముందిలే కొత్తగా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఏదైనా మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు, మన ఇవ్వాలి అనుకున్నది మాత్రం ఆపకూడదు. ఇది ఒక్కటే మనసులో ఉంటుందన్నమాట. ఇయర్ రింగ్స్ బాగున్నాయా, సిల్వర్ ఇవి ఎప్పుడో కొన్నాను, ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఆఫీస్కి కూడా పెట్టేదాన్ని కాదు. సో ఇది నార్మల్దే, మళ్ళీ నల్లపూసలు గోల్డ్దే. ఓకే, మళ్ళీ పొద్దున్న లేచాక అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తాను, ఊరికి స్టార్ట్ అయ్యే వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. శుభరాత్రి అందరికీ. అయితే వరలక్ష్మి వ్రతానికి కాసు ఎంతమంది కొనుక్కున్నారు? నేనైతే ఈసారి ఏం కొనలేదన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అమ్మవారి గజలక్ష్మి దీపము, అమ్మవారి విగ్రహము, ఇవన్నీ నాకు ఊహ వచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక 2-3 ఏళ్ళకనమాట ఒక్కొక్క వస్తువుని పూజా సామాగ్రి చేర్చి పెట్టుకున్నాను అనమాట. చిన్న దీపాలు ఒక్కొక్క ఏడాది ఒక్కోటి. లాస్ట్ ఒక 5 ఏళ్ల నుంచి ఏమీ కొనట్లేదు అసలు, నిల్ అనమాట. బట్ వెండిలో ఒక చిన్న కాసన్న కొనుక్కుంటాను, 1 గ్రాము 2 గ్రాములు. అది కూడా ఎప్పుడు కొనాలి అసలు? నేను శుక్రవారం పొద్దున్న వస్తా, ఇంకప్పుడు ఏం కొంటాను చెప్పండి? ఈసారి నాకు తెలిసి అది కూడా కొననేమో, ఏమీ కొననేమో. ఇదిగో చూడండి, మళ్ళీ ఊరికి వెళ్తాను కదా దర్శనంకి, వాటికి అన్నీ ఊరికి వెళ్ళడానికి రూములకి వాటికి అన్నిటికీ ఖర్చు అవుతుంది. సో అలా ఎప్పుడైనా మనం చేర్చి పెట్టుకున్నవే మిగలాలి తప్ప ఇప్పుడు కొండం అనేది చాలా కష్టమైపోయిందండి బాబు అన్నీ. పైగా నేను ఎక్కువ వచ్చా కాస్త డబ్బుల్ని కూడా పువ్వులు 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 నిరంతరం. ఒక్కసారి వెళ్ళానంటే మా పూలామె దగ్గర 500కి తక్కువ అవ్వదు బిల్ అనమాట. అలా వెళ్తాను వస్తాను. ఇదో ఈ కవర్ నిండా వస్తాయి పువ్వులు, 60 రూపాయలు అనమాట ఈ కవర్తో. ఇలాంటివి ఎన్ని ఉంటాయో, లో సగానికి సగం పువ్వులే ఉంటాయి. ఇదిగో ఇది 60 రూపాయలండి కవరు. ఇగో ఈ మాల తీసుకొచ్చాను ఇవాళ, ఎలా అలంకరిస్తానో తెలియదని చెప్పి ముందే తెచ్చి పెట్టుకుంటానమాట. సో చూసారు కదా, షూట్స్ ఉన్నప్పుడు నా షూట్ కంప్లీట్ చేసుకుని, ఆ రోజు ఏదన్నా పర్వదినం ఉంటే నా పూజలు కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి రాత్రి ఈజీగా 1 గంట అయిపోతుందనమాట. నార్మల్ డేస్లో జాబ్ మానేసిన తర్వాత అయితే 10-11కంతా నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాను అనమాట. ఎంత పనున్నా డేలోనే చూసుకుంటున్నాను, బ్రహ్మముహూర్తంలో లేచేలాగా ఈ మధ్య కాలంలో ప్రిపేర్ అవుతున్నా. బట్ షూట్స్ ఉన్నప్పుడు మీకు బిఫోర్గా కొన్ని వీడియోస్ అందించాలి అనుకునేటప్పుడు మాత్రం తప్పదండి. సో కొంచెం నిద్రని ప్రతిదీ కూడా త్యాగం చేస్తూ టైం మేనేజ్ చేసుకోవాలి. అందులోనూ నేను ఎక్కడికన్నా వెళుతున్నాను అంటే ఒక ప్రహసనము, వస్తున్నాను అంటే ప్రహసనం. నేను అది ప్లాన్ చేసుకోవడమే ఒక వింతలాగా ఉంటుందన్నమాట. సో ఇవాళ మనం తిరుపతికి వెళ్ళబోతున్నాం.
చాలా రోజుల నుంచి చెప్పాను కదా వీడియోలో, మొక్కు ఉండిపోయిందండి 3 నెలల నుంచి అనమాట. ట్రై చేయంగా ఇప్పుడు కుదిరిందనమాట. 300 రూపాయల టికెట్ దొరికింది. మనకి స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే వెళ్ళిపోవాలి. అయితే అప్పుడు చేసుకునేటప్పుడు ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం పడుతుంది అనేది నాకు తెలియదన్నమాట. సో ఏదో మనం ప్రతి నెల సెకండ్ వీక్లో వదులుతూ ఉంటారు కదా టికెట్స్ అవి ఆన్లైన్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను జాబ్లో లేను కాబట్టి నాకు బ్రేక్ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు అలాంటివేవి కుదరవు అనమాట. అందరితో పాటు నార్మల్గా ఆన్లైన్లో చేసుకోవాల్సిందే. ఎప్పుడు తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటే అందరూ ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారో అదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. అదే జాబ్లో ఉంటే కనుక మనకు రికమెండ్ చేసేవాళ్ళు ఉంటారు. నా ఐడి కార్డ్ మీద నేను వెళ్ళగలుగుతాను, నా జర్నలిజం అక్రిడేటెడ్ కార్డ్ మీద కూడా నేను వెళ్ళగలుగుతాను అనమాట. ఇప్పుడు ఆ పప్పులు ఏం ఉడకవు, ఏదైనా అధికారం ఉన్నంతసేపే. సో అదనమాట. సో అనుకోకుండా అప్పుడు ఒక 3 months బ్యాక్ ట్రై చేసినప్పుడు ముడుపు సమర్పించాలి కదా స్వామివారికి. సో అందుకని చెప్పేసి ఇంకా అనుకోకుండా ఇలా కుదిరిందనమాట. సరే, మనకు భగవంతుడు ఒంట్లో శక్తి ఇచ్చాడు కదా, ప్రతిదీ మేనేజ్ చేసుకునేటువంటి టైం మేనేజ్మెంట్ అయినా లేకపోతే ఆ పని మేనేజ్మెంట్ అయినా మనకు తెలుసు కదా. అందుకే ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. రాత్రి 1కు పడుకున్న పొద్దున్న మళ్ళీ 5కి అంతా లేచిపోయానండి. మళ్ళీ ఒక పక్క శ్రీకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇది కూడా ఒక హెక్టిక్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను శ్రీకి ఎగ్జామ్స్ కూడా ఇప్పుడే పడతాయని చెప్పేసి. 17th నుంచి వాడికి స్టార్ట్ అయ్యాయండి ఎగ్జామ్స్. స్టిల్ ఈరోజు ఈ వీడియో మీకు అందించే టైం కూడా వాడికి ఇంకా డే బై డే అనమాట. ఒక డే సెలవు వస్తుంది, ఇంకో రోజు ఎగ్జామ్ అనమాట. ఇంకా చూడండి, ఒక పక్క దర్శనం వదులుకోలేను, ఎందుకంటే మనకి దొరుకుతాయి తిరుమల దర్శనం టికెట్స్ అనేవి. సేవల కోసం ట్రై చేస్తే అర్జిత సేవ దొరికింది, 300 రూపీస్ టికెట్ దొరికింది. ఇంకా అది వదులుకోలేను, ఇటు వీడిని వదిలి వెళ్ళలేను. ఇంకో పక్క చూస్తే వరమహాలక్ష్మి వ్రతం, ఇంకో పక్క చూస్తే మీకు బిఫోర్ వీడియో అందించాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా సర్దుకొని వెళ్ళకపోతే నేను వచ్చేది శుక్రవారం పొద్దున్నే అనమాట. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి ఆ హెక్టిక్ అనేది. బట్ నాకు అలవాటు అయిపోయిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా టెన్షన్ తోటే లైఫ్ని లీడ్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. నేను ఇదొక డెడికేషన్గా ఒక నలుగురికి అందించే సమాచార పరంగా నా ప్రొఫెషన్ని తీసుకుంటూ ఉంటాను. నా పర్సనల్ లైఫ్ని కూడా మేనేజబుల్గా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. వీటన్నిటికీ ఖచ్చితంగా మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి నో టెన్షన్. ఇంకా నేను లేకపోయినా వాడిని తీసుకురావడం ఈ బాధ్యతలన్నీ ఆయన చూసుకుంటారు అనేటువంటి ధైర్యం ఉంటుంది కాబట్టి మనం స్టెప్ అనేది ముందుకు వెయ్యగలుగుతాం. వాళ్ళ ధైర్యం ఇవ్వబట్టే మనం ప్రతిదీ కూడా ముందుకు వెయ్యగలుగుతాం అనమాట. సో అలా చూశారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. పీఠం మీకు పూజ రోజు మీరు అందరూ ఎలా అయితే సర్దుకుంటారో, నేను షూట్ చేసినప్పుడు కూడా ప్రతిదీ ప్రాపర్గా ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటానమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి, ఆ మైండ్ సెట్ని బట్టి నేను మళ్ళీ అలంకారం ఎలా చేస్తాను అనేది నాకు తెలియదండి. ఏదైనా మీకు షూట్ చేసేటప్పుడైనా, నేను పూజ చేసుకునేటప్పుడైనా ఆ టైంకి నాకు ఉండే ఓపిక, నా చుట్టూ ఉండే పరిసరాలు, ప్రతిదీ కూడా నాకు ఎలా అలంకారం చేసుకుంటే నచ్చుతుంది అనేది ఆ క్షణం ఒక 1 hour బిఫోర్ డిసైడ్ అవుతూ ఉంటానన్నమాట. సో మళ్ళీ ఎక్కడవక్కడ ప్రాపర్గా సర్దేసుకుంటూ ఉంటాను. సో మీకు చెప్పాను కదా పూజా వస్తువులు అన్నీ కూడా ఎలా, అండ్ టేబుల్స్ కూడా చూశారు కదండి ఎంత బాగున్నాయో. ఈ మధ్య కాలంలో నేను అందించే వీడియోస్లో ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్పేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మళ్ళీ మీరు మెసేజ్లు పెట్టడం అయినా, నేను స్పెషల్గా వీడియోలు పెడితే అదే కమర్షియల్లోకి వస్తుందో అనే భయంతో ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. లాస్ట్ నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రాస్ కలెక్షన్ అయితే మాత్రం 90% షీజ్ కలెక్షన్స్ నీహారిక గారి దగ్గర కొన్నదే. ఒక్కటి కూడా చెక్కు చెదరదనమాట. ప్యూర్ బ్రాస్ ఉంటుంది తన దగ్గర. ఇంకా డెకరేటివ్స్ అయితే శ్రావ్స్ కలెక్షన్స్ అనమాట. ఆల్మోస్ట్ శ్రావ్స్ కలెక్షనేనండి. ఇంకా మీరు ఇందాక చూసిన వుడెన్కి సంబంధించినటువంటి మొత్తం కలెక్షన్ అంతా కూడా హ్యాండ్మేడ్ డన్ బై సెసి. సో ఈ 3 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈజీగా ఉంటుంది చెక్ చేసుకోవడం కోసం, ఎప్పుడైనా మీకు అవసరమైతే ఉపయోగపడుతుందని మాత్రమే అనమాట. అలా నాకు 4 o'clockకి బస్ అండి, మా ఇంటికి దగ్గరలోనే అనమాట. సో ఇది కావేరీ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నానండి. నేను పొద్దున్న 4:30కంతా రీచ్ అవుతాను అని చెప్పారు, కానీ ఏం 4:30 కాదు, 5:30 అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు అలిపిరి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇది మా వాళ్ళ ఇల్లు, మా మేనకోడలు అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదిగో నేనే మర్చిపోయాను, అదే గుర్తు చేసింది అనమాట. రండి అత్త అని చెప్పేసి. సో వచ్చా, ఇదే ఫస్ట్ టైము. అదో బుడ్డోడు లోపల ఉన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 7:30కి నాకు బస్సు. సో ఇప్పుడైతే ఇవాళ రాత్రి 8 గంటలకు దర్శనం అనమాట. స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. బాయ్ సాయి, బాయ్. నాకు
మీకు ఈ వ్లాగ్స్ అనేది అలవాటు లేక కంటిన్యూటీ అనేది దెబ్బతింటుందండి. పూజ వ్లాగ్ అనుకోండి, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు చక్కగా షూట్ చేయగలుగుతాం ఒకే దగ్గర కూర్చొని. ఈ వ్లాగ్స్ షూట్ చేయడంలో ఏంటంటే కంటిన్యూటీ, ఇప్పుడు దీని ముందర నేను రీచ్ అయ్యాను అని, ఇంటికి వెళ్ళాను అని షూట్ చేయడం మర్చిపోయా. ఇంకా నా పనిలో నేను పడిపోతాను అనమాట. మళ్ళీ సడన్గా అరే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, దీనికి విజువల్స్ కావాలి కదా అని మళ్ళీ సడన్గా గుర్తొస్తుంది. అలా మధ్య మధ్యలో ముక్కలుగా అయిపోతుంది. అందుకే ఒక్కోసారి నా వ్లాగ్స్లో కంటిన్యూటీ అనేది ఉండదండి. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను అనమాట. సో మీరు కూడా అలవాటు పడడానికి ప్రయత్నించండి. నాకు వ్లాగ్స్ కూడా అందించాలి అనిపిస్తోంది, బ్యాక్గ్రౌండ్ ఏదైనా. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ నుంచి ఒక 2 వీడియోలు తిరుపతి వీడియోలు వస్తాయన్నమాట. మన ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది కూడా ఈ కంటిన్యూటీ ప్రకారం పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి, యాక్చువల్లీ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో పెడదామి అని అనుకొని, అరే కంటిన్యూటీ దెబ్బతింటుంది వద్దు అని చెప్పేసి, సో మనకి షూట్ తర్వాత ఎలా జరిగిందో ప్రాసెస్ వెనస్డే థర్స్డే అలాగే పెడదాం అనిపించింది. మీరేమంటారు? వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టేయమంటారా? తిరుపతి వీడియోస్ పెట్టాక వరమహాలక్ష్మి వ్రతం పెట్టమంటారా? ముందైతే మీరు స్వామివారి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నారు కదా. మనం తిరుపతి ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే స్వామివారి అద్భుతమైన దర్శనం, ఇంకా నా దగ్గరికి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ దర్శనం. చూడండి ఆ కళ్ళు ముక్కు ఎంత క్లియర్గా కనిపిస్తుందో బాబోయ్. నాకైతే అక్కడ ఆగిపోయి కాసేపు అలాగే దండం పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. బట్ ఫ్లైఓవర్స్ కదా, మనకి కొత్త కాబట్టి వింతగా ఉంటుంది. సరే ఏం చేయమంటారు? వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టైనా, తిరుపతి వీడియోస్ పెట్టనా? నాకైతే ఒక లైన్ ప్రకారమే కంటిన్యూస్గా వీడియోస్ పెడితే బాగుంటుంది అని అనిపిస్తోంది అనమాట. అలా నేనైతే రీచ్ అయిపోయాను. మా వాళ్ళు అమ్మ, నాన్న, తమ్ముడు భార్య, 2 పిల్లలు, మా తమ్ముడి అత్తగారు, అలాగే మొన్న మా అక్క వచ్చారు, మానస సరోవరం గుర్తుంది కదా. సో వాళ్ళ అమ్మగారు అనమాట, అంటే మా అమ్మగారికి పెద్దక్క. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు నాకంటే ఒక రోజు ముందరే ఇక్కడికి వచ్చేసారండి. ఎందుకంటే వాళ్ళు విజయనగరం నుంచి రావాలి. వాళ్ళకి మొక్కు ఉందన్నమాట, మెట్లెక్కేటప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఎక్కాలి అనేసి. నేనేమో స్వామివారికి ముడుపు చేర్చాలి, కత్తెరలు ఇవ్వాలి అనేది నా మొక్కు అనమాట. సో ఇద్దరికి కలిపి టికెట్ చేస్తే ఇలా సెట్ అయిందనమాట. మొత్తానికి రీచ్ అయ్యామండి మెట్ల దగ్గరికి. ఎవరి కోసం వచ్చాం? నీ కోసమే వచ్చింది. ఇదిగోండి మా బుడ్డిది, మా తమ్ముడు కూతురు అనమాట. మీ అందరికీ చూపించాలనే దాని మొక్కు తీర్చడానికే వచ్చాను అనమాట. ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఇలా ఉందన్నమాట పక్కది. ఇదిగో అదిగో వాళ్ళ అమ్మ నాన్న, మా అత్తయ్య గారు అనమాట, అంటే మా అను వాళ్ళ అమ్మగారు. పదండి వెళ్దాం. ఇప్పుడు బాగున్నావా నువ్వు? జలుబు వచ్చిందా మళ్ళీ? రాలేదా? బాగున్నావా నువ్వు? అందరికి హాయ్ చెప్పు. ఐఎమ్ హ్యాపీ అని చెప్పు. ఓకే. నా హడావుల్లో ఇంట్లో లాస్ట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ముడుపును తీసేటప్పుడు మీకు చూపించడం అవ్వలేదండి. 1 కైలాస మానస సరోవరం కోసం నేను మొక్కుకున్నటువంటి ముడుపు. 2 మా తమ్ముడు కూతురికి అప్పట్లో బాగాలేదు అని మీ అందరికీ నేను వీడియో ప్రజెంట్ చేయడం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి. సో అది పూర్తిగా కోలుకున్న తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాక నేను వస్తాను అనుకున్న స్వామివారు నాకు కష్టం కలగకూడదు అని చెప్పేసి 2 ఒకేసారి జరిగేలాగా ప్లాన్ చేశారు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎటువంటి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నానో స్వామివారికి కూడా తెలుసు. అందుకే ఆయన సరే మానస సరోవరం మొక్కు, నీ బిడ్డతోటి కూడా మొక్కు 2 కలిపి తీర్చుకునేటువంటి అవకాశాన్ని నేను ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చేలాగా నీకు టికెట్ ఇప్పిస్తున్నాను అన్నట్టుగా. సో నా తల్లిదండ్రిని విజయనగరం కూడా నా లైఫ్ స్టైల్ వల్ల వెళ్ళడం అనేది కుదరట్లేదనమాట. వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, శ్రీ 10th రావడం, లాస్ట్ 1 yearగా జాబ్, వీటి వల్ల విజయనగరం కూడా వెళ్ళలేకపోతున్నాను. అందుకే అందరినీ నాకు చూసేలాగా చేశాడు. ఇక్కడికి వచ్చి 2 మొక్కులు తీర్చుకునేలాగా చేశారు స్వామివారు. అలా మంగళవారం స్టార్ట్ అయ్యి బుధవారం పొద్దున్న 7 గంటలకి అలిపిరి మెట్ల దగ్గర అయితే నేను ఉన్నానన్నమాట. మా మేనకోడలు సాయి అనమాట. సాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం, అంటే ఇది సెకండ్ టైము, ఫస్ట్ టైం ఎప్పుడో ఒక 2 years 5 years 6 years బ్యాక్ వెళ్ళినట్టుగా గుర్తు. సో ఇప్పుడు మాత్రము వెళ్ళి అక్కడ కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని స్నానం చేసేసి బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట. సరే ఇక్కడ మీ అందరి నుంచి ఒక కామెంట్ అయితే కోరుకుంటున్నాను, అంటే ఒక సలహా. తిరుపతి ఎప్పుడు మీ అందరికీ తెలిసేదే కాబట్టి సమాచారపరంగా షార్ట్ రీల్స్ కోరుకుంటున్నారా, లేదు సంతోషి మీ జర్నీ మొత్తం కూడా లాంగ్ వీడియోగానే కావాలి అని అనుకుంటున్నారా అనేది మీ అందరి నుంచి నేనైతే తప్పకుండా కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చెప్పండి.
తిరుపతి వ్లాగ్ 2-3 కింద అయితే వస్తాయండి. వీటిని నన్ను లాంగ్ వీడియో కింద పెట్టమంటారా, షార్ట్ వీడియోస్ కింద పెట్టమంటారా, దాన్ని బట్టే రేపటి వీడియో ఉంటుందన్నమాట. సో ఇలా అలిపిరి మెట్ల నుంచి స్వామివారి దర్శనానికి మా ప్రయాణం అయితే మొదలైందండి. ఆ ప్రయాణం ఎలా ఉండబోతోంది అనేది మీరే నిర్ణయించాలి. ఓం నమో వెంకటేశాయ.